హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరనా పల్లవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక. ఇంకా పనుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. 5 రోజులు అక్కడే ఉన్నాను నేను. ఇంకా పిల్లలైతే మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళాను. పనుంది, వీళ్ళుంటే కనుక మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళేదాన్ని, కానీ వీళ్ళు లేనందువల్ల మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే వదిలి వెళ్ళాను పిల్లల్ని. ఇంకా వాళ్ళకి ఏదైనా రాగానే ఏదో స్పెషల్ చేయాలి అని అయితే అనిపించింది. ఇంకా బయట చూస్తే వర్షము, గాలి, ఫుల్గా చల్లగా ఉందన్నమాట వాతావరణము. ఇంకా అందుకే ఉల్లిపాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం బజ్జీలు అంటే. ఇంకా వాళ్ళ కోసం 5 రోజులైంది వాళ్ళని చూడక, నిజానికి చెప్పాలంటే. ఇంకా నేను అయితే మా పిల్లల్ని అడిగాను, ఏం చేయాలి, మీకు ఏదైనా తినాలనిపిస్తే చెప్పండి, చేసిస్తాను అని. ఉల్లిపాయ బజ్జీలే అని చెప్పారు. నేనైతే సేమే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వాళ్ళు స్వీట్ అంతగా తింటారు మామూలుగా అనమాట. ఇంకా వాళ్ళైతే ఉల్లిపాయ బజ్జీలే చేయ మమ్మీ అంటే సరేలే అనేసి ఉల్లిపాయ బజ్జీలు అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా పిండి కూడా మొత్తం కలిపేసుకున్నాను. నేను చేస్తూ కూర్చోయింటే మా పిల్లలు ఇద్దరు వచ్చి నా పక్కనే కూర్చుని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనమాట, ఏం చేస్తున్నావు అని. ఇంకా పిండి నేను కూడా కలుపుతా మమ్మీ అనేసి మా చిన్న అబ్బాయి అయితే తీసుకొని కలుపుతున్నాడు. నేను అదే అంటున్నాను, నేను కదా కలిపింది, నువ్వేం బిల్డప్ ఇస్తున్నావా, వీడియో షూట్ చేస్తున్నాను అనేసి నవ్వుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళనైతే చాలా మిస్ అయిన 5 రోజులు. ఇంకా తప్పదు, కొన్ని పనులు ఉన్నప్పుడు అయితే వదిలిపెట్టి ఉండాలి. ఇంకా అది సంగతి. ఇంకా ఉల్లిపాయలు, అలాగే పిండి, ఉప్పు, వంట సోడా వేసి కలుపుకున్నాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఉంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మా పిల్లలు పచ్చిమిరపకాయలు వేస్తే అంత ఇష్టపడరు, అందుకే నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. కొత్తిమీర, కరివేపాకు అయితే అయిపోయిందిలేండి ఇంట్లోన, నేను ఊర్లో లేను కదా, ఇంకా అందుకనేసి వేయలేదు. అవి చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఇలా చేసుకుంటాను ఇంట్లో, అలా అయితే మీకు చెప్పాను. ఇంకా అక్కడ చెప్తున్నారు వాళ్ళు, వీడియో షూట్ చేయడానికి మా ఆయన్ని పిలుస్తూ ఉన్నాను అనమాట. స్టార్టింగ్లోనే, మమ్మీ నువ్వు షూట్ చేసేది తీసుకొచ్చుకో, పెట్టేస్తారు కదా, అట్లా పెట్టేసి షూట్ చేసుకోవచ్చు, ఎవరిని అడిగే పని ఉండదు అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా డ్రోన్ కెమెరా అన్నీ ఏమో చెప్తున్నారు దాని గురించి. నేను అదే అంటున్నా, పైన ఏమైనా షూట్ చేసే ఉంటే అవి అవసరపడతాయి కదా, మనకెందుకు అనేసి నేను అంటున్నాను అనమాట. ఉంటుంది మమ్మీ అని అంటున్నారు వాళ్ళకి ఎక్కువగా డ్రోన్ కెమెరా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. ఈ మధ్యలో పెళ్ళిళ్ళలో కూడా అవి ఎక్కువగా పెడుతున్నారు కదా, అందుకే దాని గురించి అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అలాగా వాళ్ళతో కబుర్లు చెప్తూ సాయంత్రం, చల్లని సాయంత్రంలో అలా వేడి బజ్జీలు అయితే వేశాను. ఇంకా సాయంత్రం 6 అయితే అయ్యింది. వాళ్ళు ఇంకా అలసిపోయినట్టుగా ఉంటారు, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసేసుకొని. ఇంకా అందుకని తొందర వాళ్ళకైతే పెట్టి ఇచ్చేసాను తింటారనేసి. వాళ్ళు చెప్తారు చూడండి, అసలు కెమెరా ఆన్ చేసి అస్సలు మాట్లాడరండి. కెమెరా వెనక ఎన్ని మాటలైనా మాట్లాడతారు, కెమెరా స్టార్ట్ చేయగానే ఏమీ మాట్లాడరు. నేనే చెప్తున్నా, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి అనేసి, అందుకే హాయ్ చెప్తున్నారు. తిని ఎట్లున్నాయో చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పట్లేరు. సిగ్గుపడుతున్నాడు మా పెద్ద అబ్బాయి వచ్చేసి. వాళ్ళు తినేసి నాకు కూడా తినిపిస్తున్నారు, నువ్వు చెప్పు ఎట్లుందో అనేసి. నేను కాదు చెప్పాల్సింది, మీరు చెప్పాలి ఎట్లుందో అనేసి, టేస్ట్ ఉందా లేదా అని మీరే చెప్పాలి అని అంటున్నాను అనమాట. ఇంకా నేను కూడా బాగున్నాయని చెప్పాను. కరెక్ట్గా ఉప్పు కూడా అంతా సరిపోయింది, చాలా బాగా అయ్యాయి అనమాట. మొత్తానికి అన్నం కూడా నిన్న సరిగ్గా తినలేదు అలా బజ్జీలు తినేసి. నేను బజ్జీలు ఎక్కువ తినకూడదని అయితే అరుస్తున్నాను అనమాట. ఇంకా ఏం కాదులే మమ్మీ, ఎప్పుడో ఒకసారి కదా అనేసి మొత్తం బజ్జీలన్నీ లాగేస్తారు. వేస్తున్నాను ఒక సైడు, అలా తింటున్నారు తీసుకొని. ఇంకా మా ఆయన కోసం అనేసి నాకు మా ఆయనకు టీ అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ. బజ్జీలతో పాటు టీ ఉంటే చాలా బాగుంటుంది, వర్షం పడుతుంది కదా బయట, అందుకే టీ కూడా చేస్తున్నాను ఒక సైడ్ వచ్చేసి. ఇంకా ఒక సైడ్ బజ్జీలు కూడా అవుతున్నాయి. ఇంకా మా పిల్లలు తినేసి చక్కగా పోయి టీవీ చూస్తూ పడుకున్నారు అనమాట వాళ్ళు. ఇంకా నేను మా ఆయన తప్ప ఇంకా వాళ్ళది అయిపోయింది తినడం కూడా. ఇంకా టీ కూడా ఉడికేసింది. ఇంకా నేను మా ఆయన టీ అయితే వడగట్టేసుకున్నాము 2 కప్పులు. మా పిల్లలు టీ ఇవ్వనులేండి, నేను ఏవైనా ఇస్తే పాలు ఇస్తాను తాగడానికి, అంతేగాని టీకి అలవాటు అయితే లేదు. నేను కూడా ఎక్కువగా తాగను టీ, మా ఆయన తప్ప ఇంట్లోన. ఎప్పుడైనా ఇట్లా చల్లగా లేదంటే తలనొప్పి ఉంటుంది కదా, ఆ టైంలో మాత్రమే తాగుతాము. ఇంకా నేను కూడా బజ్జీలు తినేసాను.
ఇంకా మా ఆయన వీడియో షూట్ చేస్తూ పాపం తినలేదు ఆయనకైతే లాస్ట్లో ఇచ్చాము అందరిది అయిపోయాక. ఇంకా ఆయన బజ్జీలు తింటున్నారు, తినేసి అయితే టీ తాగుతాడనమాట. మా చిన్న అబ్బాయి మళ్ళీ వచ్చాడు చూడండి, నీళ్ళు తాగడానికి వస్తున్నాడు, తింటూనే ఉన్నాడు మా చిన్న అబ్బాయి బజ్జీలు చెప్పాలంటే. మా పెద్ద అబ్బాయి అయితే స్టాప్ చేసేసారు. నా వీడియో షూట్ చేస్తుందని కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నావు అని నవ్వుతున్నాడు, అంటుంటే నవ్వుతున్నాడు చూడండి. ఇప్పుడు ఏముంది, ఇంకేం లేదని చెప్తున్నాను, ఇంకా నవ్వుతూ కూర్చున్నాడు అక్కడ మంచిగా. ప్లీజ్ అండి, మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంత